హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి అప్లై చేసుకుంటారో వాళ్ళైతే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి అప్లై చేస్తున్నారు, వాళ్ళ ఫోటోనైతే ఇక్కడైతే అతికించాలి. తర్వాత వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ పేరు ఆధార్ ప్రకారం అది కూడా ఇంగ్లీష్లో అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా స్త్రీలు అప్లై చేస్తుంటే కనుక వాళ్ళ తండ్రి పేరు లేదా వాళ్ళ భర్త పేరు ఏదైనా ఇవ్వండి. ఆధార్ ప్రకారం అది కూడా ఇంగ్లీష్లోనే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ లింగం అనేది కదా, స్త్రీ అయితే స్త్రీ అని ఇవ్వండి లేదా పురుషుడు అయితే పురుషుడు అని ఇవ్వండి ఫ్రెండ్. తర్వాత ఆధార్ కార్డు ప్రకారం వయసు అంటే రోజు నెల సంవత్సరం మొత్తం అయితే ఇవ్వండి. ఇక్కడ కులం ఇక్కడ మతం అయితే ఇవ్వండి ఫ్రెండ్. విద్యా అర్హత వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారనేది ఇక్కడైతే ఇవ్వండి ఫ్రెండ్. ఇక్కడ వైవాహిక స్థితి అని అడుగుతుంది కదా, ఎవరైనా డైవర్స్ తీసుకుంటే ఇక్కడ డైవర్స్ని అయితే సెలెక్ట్ చేయండి. ఎవరైనా మ్యారీడ్ అయ్యింది 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. 50 సంవత్సరాల పెన్షన్కి అప్లై చేస్తుంటే దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా అన్మ్యారీడ్ అంటే ఇంకా 50 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాని వాళ్ళు దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. వితంతు పెన్షన్కి అప్లై చేస్తుంటే గనక దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడైతే ఇవ్వండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ మీ డోర్ నెంబర్, ఇక్కడ జిల్లా పేరు, ఇక్కడ సచివాలయం పేరు, ఇక్కడ వీధి ఏరియా, అలాగే మీ మండలం, ఇక్కడ పిన్ కోడ్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్. ఇక్కడ ప్రస్తుత అడ్రస్ అని అడుగుతుంది కదా, ఒకవేళ మీరు మీ అడ్రస్లో లేకుండా వేరే చోట ఎక్కడైనా ఉంటే గనక ఇక్కడ ఆ అడ్రస్ డోర్ నెంబర్, ఆ జిల్లా పేరు, ఆ సచివాలయం పేరు, ఇక్కడ వీధి ఏరియా, ఇక్కడ మండలం, ఇక్కడ పిన్ కోడ్ని అయితే ఇవ్వండి. తర్వాత పెన్షన్ రకం అని ఉంది కదా, ఇక్కడ వృద్ధాప్య, వితంతు, వికలాంగు, ఒంటరి మహిళ, చేనేత, మత్స్యకార, అభయాస్తం, ట్రాన్స్జెండర్, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, కళ్ళు గీత కార్మికులు, ఇందులో ఏ పెన్షన్కి అప్లై చేస్తున్నారో అదైతే ఇవ్వండి. ఇక్కడ వికలాంగు పెన్షన్ అయితే సదరం ఐడి నెంబర్ని అయితే ఇక్కడైతే ఇవ్వండి ఫ్రెండ్. వాలంటీర్ క్లస్టర్ ఐడి నెంబర్ని అయితే ఇవ్వండి. ఇక్కడ మీ వాలంటీర్ పేరు అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత వాలంటీర్ ఫోన్ నెంబర్ని అయితే అడుగుతుంది కదా, ఇక్కడ వాలంటీర్ ఫోన్ నెంబర్ని అయితే ఇవ్వండి. ఇక్కడ దరఖాస్తుదారుని ఉపకులం, ఇక్కడ రిలేషన్ టైపు, ఇక్కడ రిలేషన్ యొక్క పేరు, ఇక్కడ పంచాయతీ పేరు, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ నెంబరు, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఎవరైనా ఇతర పెన్షన్లు తీసుకుంటున్నారా, ఎవరైనా ఇతర పెన్షన్లు తీసుకుంటుంటే ఎస్ అని ఇవ్వండి, లేకుంటే నో అని ఇవ్వండి ఫ్రెండ్. ఆధార్ కార్డులో పేరు కానీ లింగం కానీ పుట్టిన తేదీ కానీ మార్పులు చేయించుకున్నారా, అలా మార్పు చేస్తే ఎన్నిసార్లు మార్పులు చేసుకున్నారనేది ఇక్కడైతే ఇవ్వండి. తర్వాత ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ని అయితే ఇక్కడైతే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంకా ఆధార్ కార్డ్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, రైస్ కార్డ్ జిరాక్స్, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం, అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ జిరాక్స్, గడిచిన 6 నెలల కరెంటు బిల్ జిరాక్స్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఈ జిరాక్స్ అన్ని తీసుకొని మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి అప్లై చేయడం అయితే జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత అందులో ఎలిజిబుల్ అయితే మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.